హాయ్ వ్యూవర్స్, అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. మట్టితో విగ్రహాన్ని ఎలా చేయాలో నేను ఈరోజు మీకు నేర్పిస్తాను. చూడండి, ఇలా మట్టి, మీకు బంక మట్టి కానీ లేకపోతే చెరువు దగ్గర దొరికే మట్టి, సో ఇలా ఎర్ర మట్టి కానీ కొంచెం బంకలాగా ఉంటే చాలా సరిపోతుంది. సో ఇలా 3 ఉండల్లాగా చేసేసుకొని పెద్దది, చిన్నది, చిన్నది, ఇలా 3 సరిపోతుంది. వెరీ ఈజీగా 2 ఇయర్స్ బేబీ కూడా గణేష్ అనే చేయవచ్చు. చూడండి, ఇప్పుడు పెద్ద ఉంటుంది కదా, దాంట్లో ఇలా హాఫ్ తీసేసుకొని ఒక హాఫ్ని ఇలా ఇలా తట్టుకోవాలి. ఇట్లా చేసుకొని ఇది బేస్ లాగా చేసుకుంటాను. దాని తర్వాత ఇంకొంచెం ఉంటుంది కదా, దాన్ని కొంచెం వాటర్ పక్కలో పెట్టుకోండి. దాన్ని ఇలా సవరుకుంటూ స్మూత్ చేసుకుంటూ దాన్ని ప్లేస్ చేయాలి. చూడండి, ఇలా స్మూత్ చేసుకుంటూ ఆ బేస్ మీద ఇలా ప్లేస్ చేసుకోండి. తర్వాత ఇంకొంచెం మట్టి తీసుకొని దాంతో ఇలా కాళ్ళు పెట్టేసుకుందాం. చూడండి, బ్యాక్ సైడ్ అలాగే మీరు జాయిన్ చేస్తూ రావాలి. అలాగే 2 కాళ్ళు పెట్టేసినాక పైన చిన్న ఉంది కదా, దాంట్లో హాఫ్ చేసుకొని ఆ ఎద భాగాన్ని చేస్తున్నాను. చేసి మధ్యలోకి ఇలా ప్రెస్ చేయండి, అప్పుడు ఎదలాగా కనిపిస్తుంది. దాని తర్వాత ఇంకొంచెం మట్టి తీసుకొని చిన్న చిన్నగా చేసి చేతులాగా పెట్టేసుకోండి. తర్వాత ఇప్పుడు తలకాయని ఇలా పెట్టేయండి, రౌండ్ చేసి, చిన్న రౌండ్ చేసి ప్లేస్ చేయండి. ఇప్పుడు నేను కిరీటాన్ని చేస్తున్నాను. నేను ఇది పీటలాగా చేస్తున్నాను, తలకి చుట్టినట్లు అలా చేశాను. మీరు వేరేలాగా కూడా చేసుకోవచ్చు. ఇంకా మొండాన్ని పెట్టేస్తున్నాను. దాని తర్వాత నీట్గా స్మూత్ చేస్తూ రండి. వాటర్ కొంచెం కొంచెం అద్దుకొని ప్లేస్ చేస్తూ రండి. దాని తర్వాత ఇప్పుడు చెవుల్ని కూడా ప్లేస్ చేసేసుకోండి. ఇలా వాటర్ తీసుకొని నీట్గా స్మూత్ చేసుకోండి. ఇలా స్మూత్ చేయాలి. చూడండి, ఇలా పిల్లలందరూ ఎంత బాగా చేస్తున్నారో చూడండి. సో ఇది ఎకో ఫ్రెండ్లీ గణేష్ వర్క్షాప్ని ఎవ్రీ ఇయర్ మేము కండక్ట్ చేస్తాము బెంగళూరు హెబ్బాల్లో. మా ఇంటి దగ్గర, అమ్మవారి ఇంటి దగ్గర నేను చేస్తాను. చూడండి, రెడీ. ఇలాంటి ఎకో గణేశాన్ని సపోర్ట్ చేయండి. మీరు కూడా నేర్చుకోండి. ఇంట్లో ఇలాంటి గణపతినే పెట్టండి. ఓకే, మీకు ఒప్పుకుంటే మీరు పెయింట్ కూడా మీరు చేసుకోవచ్చు. ఓకే, సో పిల్లలందరూ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసారు. అందరూ ఇలాగే ఎవ్రీ ఇయర్ మేము సెలబ్రేట్ చేస్తాము. వర్క్షాప్ కండక్ట్ చేస్తాను, పిల్లలకి నేర్పిస్తాను. సో ఇలా చేసుకొని ఇంటిలో ఆ గణపతిని పెట్టి పూజ చేసి విసర్జన చేసుకుంటాము. చూడండి, అందరూ కంప్లీట్ చేసేసారు. సో మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో అందరూ హ్యాపీగా గణపతి ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకోండి. ఎకో ఫ్రెండ్లీ గణపతిని చేసుకోండి. సో ప్రకృతిని కాపాడండి. ప్లీజ్ డు నాట్ యూస్ పిఓపి గణేషాస్. చూడండి, ఇప్పుడు ఆ గణపతిని ఇలా ఆకులతో డెకరేషన్ చేసేసుకొని తోరణాలన్నీ కట్టేసాం. చిట్టి మంటపాన్ని పెట్టేసుకున్నాము. సో మీకు కూడా గుర్తొస్తూ ఉంటాయి కదా చిన్నప్పుడు ఇలా సెలబ్రేట్ చేసినవి. సో మేము పిల్లలు ఉన్నప్పుడు ఇలా మట్టితో చేసి ఒక గ్రూప్లా, గ్యాంగ్ లాగా అందరూ ఫామ్ చేసుకొని ఒక్కొక్క గ్రూప్స్ చేసుకొని ఇంటి దగ్గర ఇలా పెట్టేసుకొని పిల్లలంతా, మా ఫ్రెండ్స్ అంతా ఒక గ్యాంగ్ చేసుకొని వాళ్ళ ఇంటి నుంచి నైవేద్యాలు తెచ్చి ఇలా పూజ చేస్తా అంటే పసుపు కుంకుమ దేవుడికి పెట్టేసి నైవేద్యానికి పలహారం పెట్టేసి పూజ చేసేసుకుందాం.
शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये लंबोदरलकुमिकर अंबासुतामरविनुत लंबोदरलकुमिकर మట్టితో నిన్ను చేసి చిట్టి మంటపమేసి అడవికి పోయి పూలు పండ్లు తెచ్చినాం పూలమాల వేసి పులిహోర నైవేద్యం పెట్టి మొక్కి నీ ముందు గుంజీలు తీసినాం एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि మా ఇంట్లో పూజలన్నీ అయిపోయాయి. తర్వాత ఇప్పుడు మా డాడీ నిమజ్జనం చేస్తున్నారు గణేశప్పని. చూడండి, ఇలా ఒక బకెట్లో వాటర్ తీసుకొని నిమజ్జనం చేసేసి ఆ మట్టి అంతా కరిగిన తర్వాత ఆ పాట్లోకి వేసుకొని ఒక ఏదైనా చెట్టును పూల చెట్టులో మీకు ఇంటి ముందర పెట్టుకోండి, తులసి మొక్కను పెంచండి. ఇలా ప్రకృతిని కాపాడదాం. మీకు ఆన్లైన్లో అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ లేకపోతే ఇట్సీ విట్సీ షాప్లో కానీ మీకు గణేష ఐడల్ మేకింగ్ కిట్ దొరుకుతుంది. యూ క్యాన్ పర్చేస్ ఆన్లైన్. వన్స్ అగైన్ హ్యాపీ గణేష చతుర్థి టు ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.